నాయనా కవి, నేను సరస్వతిని. కథలు వ్రాయడం మానేశావేంటి? నీ చేతిలో కలం ఉంది. ఆ కలంలో ఎంతో కొంత బలం కూడా ఉంటుంది. కలంతో సంస్కరించే కలతలు ఎన్నో ఉంటాయి. కలతల్ని చూస్తే కల పండుతుందా అమ్మా? మానసిక వికృతాలు అక్షరాల్లో పెట్టాలా? అటు పిస్తోలు పేలుళ్ళు, బాంబ్ బ్లాస్టింగులు ఇష్టపడను. ఆ కథలు వ్రాయమంటావా అమ్మా? జరుగుతున్న దారుణాలను చూస్తే గుండెలు బద్దలవ్వడం తప్ప మరేమీ తోచడం లేదు. సమాజం అంటే ఎవరినైనా నీ చుట్టూ ఉన్నవాళ్లే కాదు, నీ గుండెల్లో ఉన్నవాళ్లు. ఆ గుండెల్లోకి దూరు, వాళ్ల మనసుల్లోకి చేరు. వాళ్ల వ్యధలన్నీ కథలవుతాయి. వాస్తవాన్ని ఆవిష్కరించటమే అసలైన కథ. నిజమైన కథ ఏంటో నాకు తెలిసింది. అదే అనగనగా అనగనగా. హలో, నేను డాక్టర్ ప్రకాష్ మాట్లాడుతున్నాను. అనెస్థీషియన్ ఎన్ని గంటలకు రమ్మన్నారు? వెరీ గుడ్, నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. లోపల బ్రీఫ్ కేసు ఉంటాయి. అలాగే సార్. మనవాడేనా? మీ మొహం, మీ కళ్ళు సరిగ్గా లేవు. క్యాటరేట్ కోయిస్తేనే కానీ మీ కళ్ళు బాగా కనిపించవు. నీ మొహం మనవాడేనే. బ్లాక్ షర్టు, బ్రౌన్ ప్యాంటు. ఏం కాదు, బ్లూ షర్టు, బ్లాక్ ప్యాంటు. ఓసి గుడ్డి మొహమా? వాడు ఏ రంగు తొడుక్కున్నాడో నీకు అర్థం కాదే. నీకు వయసు అయిపోయి కంటి చూపు పూర్తిగా పోయింది. నాకు వయసు అయిపోయింది, మీరేమో ఇంకా 16 ఏళ్ల బాలాకుమారుడు. బాగుడాపు. దెన్ ఐల్ సీ యు దేర్. ఓకే, బాయ్. బాయ్. రథావా, ఇవాళ కూడా మనల్ని చూడడానికి రాలేదు. నన్ను చూడక్కర్లేదు, పోనీ కన్న తల్లివి నేనైనా చూడడానికి రావచ్చుగా. వాడు మీరు మరీను. వాడికి అసలు ఖాళీ ఎక్కడుందండి? పొద్దున ఒక ఆపరేషను, మధ్యాహ్నం ఒక ఆపరేషను, సాయంత్రం ఒక ఆపరేషను, రాత్రి ఒక ఆపరేషను. వాడు హడావుడు తెలిసింది కూడా మీరు ఇలా తప్పు పట్టడం ఏం బాగుంది? సర్లే, వాడిని వెనకేసి రావడం ఒక్కడే తెలుసు నీకు. మీకు మాత్రం? అయినా ఇప్పుడు వాడు మనకేం తక్కువ చేశాడండి? మనల్ని ఓల్డేజ్ హోమ్ లో పడేయకుండా ఇంట్లోనే ఉంచుకున్నాడా? బెడ్రూమ్ లో ఏసీ పెట్టించాడా? బాత్రూమ్ లో వేడినీళ్ళకు గీజర్ పెట్టించాడా? చూడ్డానికి టీవీ, డివిడీలు, విసిడి పెట్టించాడా? పెట్టించాడు. ఇదిగో బెల్లు కొడితే రావడానికి కోడలు కూడా పెట్టించాడు. ఏం మావయ్య, ఏమైనా కావాలా? అది ఈ బెల్లు పనిచేస్తుందో లేదోనని కొంచెం టెస్ట్ చేశారమ్మా. అదా, సర్లేండి, టిఫిన్ పంపిస్తాను. అలాగే. ఈ బెల్లు వాడు పెట్టకపోయినా రాణి బంగారు తల్లి. ఈ దేవత మన ఇంటికి కోడలుగా రావడం మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. రోజు మందులు ఇవ్వాల్సిన టైము, టిఫిన్లు ఇవ్వాల్సిన టైము, టిఫిన్ అయ్యాక మందులు ఇవ్వాల్సిన టైము, మళ్ళీ భోజనం ముందు మందులు, ఆ తర్వాత రాత్రి నిద్ర మాత్రలు. ఇవన్నీ నువ్వు బెల్లు కొడితేనే ఇస్తోందా? నీ కొడుకు చెప్పాడని తెస్తోందా? అది ఆ పిల్ల కల్చరు, సంస్కారం. సరే మహానుభావ, నా కొడుకు కన్నా మీ కోడలే గొప్పది. ముమ్మాటికి. ఇదిగో ఉడుక్కుపోయి ఒక్కచూరు నడుచుకుంటూ వెళ్ళిపోకు. నువ్వు ఎక్కడ పడిపోతావో నా భయం. నా చెయ్యి ఆసరాగా పట్టుకో. సర్లేండి, మీరు లోపలికి రావటానికి నా చెయ్యి ఆసరాగా కావాలని ఒప్పుకోవచ్చుగా. రండి. వెంకట్రావు, వెంకటలక్ష్మి బంగారు పంజరంలో ఉన్న వృద్ధ దంపతులు. వీళ్ల కొడుకు డాక్టర్ ప్రకాష్, FRCS. ఇతని ప్రపంచం
ఈ హాస్పిటల్, ఇందులోని రోగులు తల్లి తండ్రిని రోజుకోసారి పలకరించటానికి కూడా టైం దొరకదు. కానీ భార్య రాణికి ప్రతి గంటకి వాళ్ళ అవసరాలు చూసుకోమని చెప్తుంటాడు. ఇదిగో ఇలా. హలో. రాణి, నాన్న బీపీ టాబ్లెట్స్ ఇచ్చావా? ఇచ్చానండి. గుడ్. అమ్మ షుగర్ ఒకసారి. నా బాధ్యతలు నాకు తెలుసు. నీకు తెలీదని కాదు, వచ్చేటప్పుడు చెప్పడం మర్చిపోయాను, మళ్ళీ గుర్తు చేద్దామని. చూడండి, ఐఎమ్ నాట్ ఓన్లీ యువర్ వైఫ్ బట్ ఎ ఫెయిత్ఫుల్ నర్స్ టు. అత్తమామల్ని ఎలా చూసుకోవాలో నాకు మా అమ్మ చెప్పి పంపించింది. డోంట్ వరీ. ఓకే, థ్యాంక్స్ టు యువర్ మదర్. ఐల్ కాల్ యూ బ్యాక్. బాయ్. మావయ్య గారు, టైం అయింది. ఈ టాబ్లెట్లు వేసుకోండి. అన్నం తీసుకొస్తాను. ఈ మాత్రలతోనే కడుపు నిండిపోతోంది. ఇక అన్నానికి చోట ఎక్కడ ఉంటుంది? భలేవారు. అన్నానికి ఖాళీ ఉండడానికి ఈ మందులు, అరగడానికి ఆ మందులు. చూడమ్మా, అన్నమైనా తగ్గించు, టాబ్లెట్ అయినా తగ్గించు. ఆయన మాటలు పట్టించుకోకమ్మా. అబ్బాయి ఏది చెప్తే అదే. ఆయన మాత్రలు వేసుకోనంటే కూరలో కలిపి వండి పెట్టాయి. కోడలు రాణి కన్న కూతుర్లా అత్తామామల్ని చూసుకుంటున్నది. కానీ వెంకటలక్ష్మి, వెంకట్రావులు మాత్రం కొడుకును చూడాలన్న తహతహతో ఉంటారు. కానీ వీళ్ల కొడుకు వారంలో ఏ 3 రోజులకో ఒకసారి ఓ 5-10 నిమిషాలు తల్లిదండ్రులకు మొహం చూపిస్తాడు. ఉన్న కాసేపు కూడా అమ్మా నాన్నలనే ప్రేమాభిమానాలు ఒలికించడు. ఒక డాక్టర్ పేషెంట్లను చూడడానికొచ్చినట్లు. పల్స్ లోగా ఉంది, రెస్ట్ తీసుకోవట్లేదు. నువ్వు రోజు ఐ డ్రాప్స్ వేసుకుంటున్నావా? నానా, బీపీ మాత్రలు వాడుతున్నావా? ఒక్కరోజు వాడపోయినా చాలా డేంజర్. వేసుకుంటున్నాను రా, కానీ అది కాదురా. హలో, నేను బయలుదేరాను. వెయిట్ చేయమని చెప్పండి. ఓకే. ప్రకాష్ ప్రకాష్, విమలా, ఈ కాఫీ చల్లారిపోయింది. వేరే కాఫీ తీసుకురా. ఏమ్మా, వాడు టైంకి అన్నం తింటున్నాడా? బాగా చిక్కిపోయినట్టున్నాడు. ఎక్కువగా అలసిపోద్దని చెప్పమ్మా. మీ అబ్బాయి కాబట్టి మీకు అలా అనిపిస్తుంది అత్తయ్య. ఆయన ఎంత పనిచేస్తే అంత ఉత్సాహంగా ఉంటారు. మీరేం బెంగ పెట్టుకోకండి. ఆయన హాస్పిటల్కి వెళ్ళినా గంటకి ఫోన్ చేసి మీ గురించే అడుగుతుంటారు. అలాగా? మనిషి ఎక్కడున్నా మనసు మీ చుట్టూనే ఉంటుంది. ఇటు కాఫీ తాగండి. ఈ కోడలు చెప్పే తీయటి చల్లటి కబుర్లు ఆ అమ్మాయి మింగించే మందుల కన్నా ఆరోగ్యంగా ఉంచుతాయి వాళ్ళిద్దరినీ. బాబు, మెల్లగా తాతయ్య, నొప్పి తాతయ్య. ఓర్చుకోనన్నా, వచ్చేసంగా ఓర్చుకో. దండాలు బాబు. ఏంటి రాజయ్య? బాబు, నా మనవడి కడుపులో పోటు 24 గంటల్లోగా హైదరాబాద్ వెళ్లి ఆపరేషన్ చేయించాలన్నారు డాక్టర్ గారు. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను. మీరే ఎలాగైనా నా మనవడిని కాపాడాలి బాబు. నానా, నొప్పి ఎక్కడుందో కరెక్ట్ గా చెప్పు. ఇక్కడ? లేదు. ఇక్కడుందా? లేదు. నొప్పిగా ఉందా? అవును. రాజా, అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళి నాతో రా. అలాగే బాబు. కార్య. హలో. హలో రాణి, మన రాజే మనవాడికి అర్జెంట్గా అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలి. మన హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. అందుకే ఇంట్లో కూడా రాకుండా బయట నుంచి వచ్చేసాను. డోంట్ థింక్ అదర్వైజ్. ఏం పర్వాలేదండి. డ్యూటీ ఫస్ట్. ఇట్స్ ఓకే. ఐల్ కాల్ బ్యాక్. ఓకే. యా. వినోద్, నాకు ఇంటి నుంచి ఏమైనా ఫోన్ వస్తే నా రూమ్ కనెక్ట్ చేయండి. ఆపరేషన్ అయిపోయింది రాజయ్య. బాబు, మరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓ 4 రోజులు ఓపీలో ఉంచి తర్వాత డిశ్చార్జ్ చేద్దాం. ప్రకాష్ బాబు, మీ రుణం. భలేవాడివే. నువ్వు మా అన్నదాతవయ్యా. నీ జాగ్రత్తలు చూసుకునే బాధ్యత నాది కాదా? నువ్వే ఇబ్బంది పడక్కర్లేదు, అంతా నేను చూసుకుంటాను. అట్టాగే బాబు. స్వామి.
ప్రకాష్ డాక్టర్గా తనకున్న పరపతిని పలుకుబడిని ఉపయోగించి వాళ్ళకి వైద్య సదుపాయాలు కలిగించాడు. దాదాపు 4 రోజులు పూర్తి సమయాన్ని ఆ కుర్రాడి సేవకే వినియోగించాడు. ఏనా నొప్పి తగ్గిందా? వెరీ గుడ్, దట్స్ బెటర్. ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటావా, ఇంటికి వెళ్ళిపోతావా? ఇంటికి వెళ్తా. ఇక్కడ ఉండవా? వెళ్ళిపోతావా? తీసుకో. థ్యాంక్స్ అంకుల్. ఏరా బాబు, నొప్పి పూర్తిగా తగ్గిపోయినట్టేనా? తగ్గిపోయింది నానమ్మ. ఆహా. వెళ్ళొస్తాం అయ్యగారు. మంచి. అమ్మా, మీరు దేవుణ్ణి కన్నారు. ప్రకాష్ బాబు గారు ఈ 4 రోజులుగా హాస్పిటల్లో మమ్మల్ని అంటిపెట్టుకునే ఉన్నారు. నువ్వు చాలా అదృష్టవంతుడివి రాజయ్య. నా కొడుకు నాకు 4 రోజులకు ఒక్కసారి కూడా కనిపించు. ఎట్టా కనిపిస్తాడు బాబు? ఆయనకు మాలాటోళ్ల సేవే ముఖ్యం. అవునయ్యా, హాస్పిటల్లో చూశాను. అందరూ ఆయనకు వంగి వంగి దండాలు పెట్టేవారే. దేవుడు డాక్టర్ అని మన ప్రకాష్ బాబుకు ఎంత మంచి పేరుందని. ఏమండి? 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 ఏమైంది? ఏమోనమ్మా, చాలా సేపటి నుంచి ఇలాగే ఉన్నారు. అబ్బాయికి ఒకసారి ఫోన్ చేయమ్మా. అలాగే. ఏమండి? ఏమండి? అలాగే, నేను ఇప్పుడే బయలుదేరుస్తున్నాను. మేడం, మా ఇంటికి అర్జెంటుగా ఒక అంబులెన్స్ పంపించండి. మీరు ఇక్కడే ఉన్నారు. మా, నేను చూసుకుంటాను, నువ్వు ఇంటికి వెళ్ళి. కాదురా, ఇక్కడే ఉంటాను. నేను ఉన్నాను కదమ్మా, నువ్వెందుకు? ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. రాని, తీసుకెళ్ళు. రండత్తయ్య. వెళ్ళమ్మా. రెండు రాత్రుళ్ళు 2 పగళ్ళు నిద్రాహారాలు మాని నాన్న దగ్గరే కూర్చున్నాడు. ఏవేవో సెలైన్లతో ఇంజెక్షన్లు కలిపి ఇప్పించాడు. తండ్రి దగ్గరే ఉంటూ ఆయనకు ఎన్నో సేవలు చేసుకున్నాడు. 3వ రోజున తండ్రి కోలుకున్నాడు. నానా, బాబు, ఎలా ఉంది? ఏం పర్వాలేదురా, బాగానే ఉంది. నిజంగా ఇది నీకు రీబర్త్ నానా. ఇంకాస్త బీపీ ఎక్కువై ఉంటే పారాలసిస్ స్ట్రోక్ వచ్చి హెమరేజ్తో కొలాప్స్ అయిపోయి ఉండేవాడివి. ఆ దేవుడే మనల్ని రక్షించాడు. అందుకే ప్రతిసారి బీపీ టాబ్లెట్స్ రెగ్యులర్ గా వేసుకోనా అని చెప్తుంటాను నీకు. సరే బాబు, ఇప్పుడు మరేం భయం లేదుగా ఆయనకి? ఏం పర్వాలేదమ్మా, సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ సాయంత్రమేనా? ఎందుకురా, ఇంకో 2 రోజులు ఉండని పూర్తిగా కోలుకున్న తర్వాతే డిశ్చార్జ్ చేయరా? అవసరం అవును లేదు బాబు, ఇప్పుడు ఆయన అక్కడికి వచ్చి వెలగబెట్టవలసిన రాజకార్యాలు ఏం లేవు. పూర్తిగా కోలుకున్నాకనే తీసుకెళ్తాం. సరే డాక్టర్ గారు,
నా చాక్లెట్. చాక్లెట్. నీకు షుగరు. రోజు వెళ్ళాలిగా. విమల, అమ్మా ఇంకా అవలేదా? మావయ్య గారు డిశ్చార్జ్ అయ్యి వచ్చే టైం అయింది. అవతల బాత్రూంలు కూడా కడగాలి. త్వరగా కానీ. సరే అమ్మా. మావయ్య గారు మందులు అంటే నేను ఇచ్చిన మందులు వేసుకోలేదా? అవునమ్మా, వేసుకోలేదు. ఎందుకంటే మావాడు, అదే నీ మొగుడు, పేరెంట్స్ కన్నా పేషెంట్స్ మీదనే ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. మన రైతు మొన్న ఆత్రేయపురం నుంచి రాలేదు అతని చెప్పాడు. అందుకే నేను వాడి ప్రేమ కోసం హాస్పిటల్లోనైనా వాడు కళ్ళ ముందు ఉంటాడని ఈ మాత్రలు వేసుకోలేదు. ఎంత పని చేశారండి, మాత్రలు వేసుకోకుండా మమ్మల్ని అందరినీ హడావుడి చేశారు. ఏం పర్వాలేదే, మనవాడు 2 రోజులు రాత్రనక పగలనక నా దగ్గరే ఉన్నాడు. అది చాలే, అది చాలు. ఐఎమ్ సారీ రాణి, నా తప్పే కావచ్చు. కానీ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశాను. ఏం కావాలన్నా నువ్వు దగ్గరుండి చూసుకుంటున్నావు. ఇంకా ఏం చేయాలి? వద్దండి, మీరు మిమ్మల్ని సేఫ్ సైడ్కి లాక్కోవద్దు. వాళ్ళు మీ హాస్పిటాలిటీ కాదు, మీ ప్రెజెన్స్ కోరుకుంటున్నారు. అవునండి, మీరు ఏసీ రూమ్ ఇచ్చారా, బాత్రూంలో గీజర్ ఇచ్చారా, స్టీరియో ఇచ్చారా, కలర్ టీవీ ఇచ్చారా అనేది కాదండి వాళ్ళకి కావాల్సింది. దే వాంట్ యువర్ ప్రెజెన్స్. మిమ్మల్ని వాళ్ళు చూడాలి, మీరు వాళ్ళకి కనిపించాలి. రాణి, నేను చిన్నప్పుడు అమ్మా నాన్నలతో కలిసి ఉండాలని ఎంత ఏడ్చానో తెలుసా? మూడో క్లాస్లోనే నన్ను హాస్టల్లో పడేశారు. ఆదివారం వస్తే నాన్నని చూడొచ్చన్న ఆశతో మిగిలిన 6 రోజులు ఎదురు చూసేవాడిని. తీరా ఆయన వచ్చాక మార్కులు ఎన్నొచ్చారా, క్లాస్లో నీదెన్నో ర్యాంక్ రా అని అడిగేవాడే తప్ప వేళకి తింటున్నావా అని గాని, ఎలా ఉన్నావురా అని గాని అడిగేవాడు కాదు. అప్పుడు నేనెంత బాధపడ్డానో నాకే తెలుసు. పై చదువులకి అమెరికా వెళ్ళరా అన్నారు. నేను వెళ్ళనని మొత్తుకున్నాను. మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేనని ఏడ్చాను. ఇది నీ బాగు కోసమేరా, నువ్వు గొప్పవాడు అవడం కోసమేరా అని నన్ను మొబ్బై పెట్టి పంపారు. వాళ్ళు కోరినట్టే నేను గొప్పవాడిని అయ్యాను. ఐ కుడ్ అచీవ్ ఆల్ దిస్. ఈరోజు మా అమ్మా నాన్నలకి ఏ లోటు రాకుండా చూసుకోగలుగుతున్నాను. వాళ్ళకి ఇంతకంటే దగ్గరగా మసలడం నేను నేర్చుకోలేదు. ఎందుకంటే వాళ్ళు నాకు నేర్పలేదు. ఈ తప్పెవరిది? ఈ కొడుకు తను బంగారు పంజరంలో పెరిగాననుకుంటున్నాడు. ఈ వృద్ధ దంపతులు ప్రస్తుతం ఓ బంగారు పంజరంలో ఉన్నామనుకుంటున్నారు. మరి త్వరలో తల్లి కాబోతున్న ఈ బంగారు తల్లి ఏమనుకుంటుందో? భగవంతుడా, నా బిడ్డ
ఇలా డాక్టరో ఇంజనీరో కాకుండా ఉంటే చాలు. పిల్లల్ని కంటాం, వాళ్ళ గురించి కలలు కంటాం. ఆ కలలు నిజం కావాలంటే మనం వాళ్ళకి మార్గదర్శిగా ఉండాలి కానీ మార్గాన్ని నిర్దేశించకూడదు.